2026 టీ20 ప్రపంచ కప్లో పెను సంచలనం నమోదైంది. పల్లెకెల్లలో సోమవారం జరిగిన కీలక పోరులో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఈ ఓటమితో బలమైన ఆస్ట్రేలియా జట్టు టోర్నీ నుంచి దాదాపు అవుట్ అయింది. శ్రీలంక చారిత్రాత్మక విజయాన్ని అందుకోవడమే కాకుండా సూపర్ 8 దశలో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ కళ్లు చెదిరి ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 8.3 ఓవర్లలోనే ఆసీస్ 104 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగింది. అయితే ఇక్కడే శ్రీలంక బౌలర్లు పుంజుకున్నారు. దస్సుని హేమంత్ 3 వికెట్లు దిగగా దశ్మంత్ చమీర 2 వికెట్ల దాటికి ఆసీస్ వికెట్లని పేకమాడేలా కూలిపోయాయి. ఈ దశలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 108 పరుగులతో ఉన్న ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకి ఆలౌట్ అయింది. అయితే చివరి 2 ఓవర్లలో ఆస్ట్రేలియా కేవలం 6 పరుగులే చేసి 4 వికెట్లు కోల్పోవడం వారి పతనాన్ని శాసించింది. ఇక 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పతుమ్ నిశాంక్ అలాగే కుశాల్ మెండిస్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా నిశాంక్ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 52 బంతుల్లోనే అజేయమైన 100 పరుగులు చేసి 2026 టీ20 ప్రపంచ కప్ లో తొలి సెంచరీ చేసిన ఆటగాడుగా రికార్డు సృష్టించాడు. 30 బంతుల్లో 41 పరుగులతో ఉన్న నిశాంక 15వ ఓవర్ నుంచి ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఆ తర్వాత కేవలం 22 బంతులు ఎదుర్కొని 59 పరుగులు చేయడం విశేషం. మొత్తంగా 52 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్సర్లతో 100 పరుగుల నాటౌట్ గా నిలిచాడు. ఇక కుశాల్ మెండిస్ అర్ధ సెంచరీతో రాణించడంతో లంక మరో 12 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక క్రికెట్ చరిత్రలో టీ20 వరల్డ్ కప్ లో ఇదే అతి పెద్ద రన్ చేజింగ్ కావడం విశేషం. ఇక ఈ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాకి ఇది వరుసగా రెండో ఓటమి. అంతకు ముందు జరిగిన జింబాబ్వేతో మ్యాచ్ లో ఆసీస్ దారుణంగా ఓడిపోయింది. ఇక లంకతో జరిగిన మ్యాచ్ లోని మిడిల్ ఆర్డర్ వైఫల్యం జట్టుని దెబ్బతీసింది. ఓపెనర్లు తప్ప మిగతా వారు రాణించకపోవడంతో ముఖ్యంగా కామ్రాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ వంటి హార్డీ హిట్టర్లు విఫలం కావడం ఆసీస్ ఆశించిన స్కోరు సాధించలేకపోయింది. బౌలింగ్ లోను కంగారులు నిశాంకను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. దీంతో గ్రూప్ బి లో వరుసగా 2 ఓటములు చవిచూడడంతో ఆస్ట్రేలియా సెమీస్ రేసు నుంచి దాదాపుగా తప్పుకోవాల్సి రావడం ఖాయమే. ఇప్పుడు ఆ జట్టు సెమీ చేరాలంటే తదుపరి 2 మ్యాచ్ల్లోనూ జింబాబ్వే ఓడిపోవాల్సి ఉంటుంది. ఇక 2 మ్యాచ్ల్లో జింబాబ్వే ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు ఆస్ట్రేలియా ఇంటికి వెళ్తుంది. ఇక సొంత గడ్డపై లంక ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో స్టేడియం హోరెత్తింది. ముఖ్యంగా నిశాంక ఇన్నింగ్స్ శ్రీలంక క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక జింబాబ్వే తన తదుపరి 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచిన సూపర్ 8 కి చేరుకుంటుంది. అప్పుడు భారత్ జింబాబ్వేకు సూపర్ 8 లో తలపడే అవకాశం ఉంటుంది. ఇక టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక వరుస విజయాలకు కారణం టీమిండియాకు చెందిన మాజీ బ్యాటింగ్ కోచ్, అతనే విక్రమ్ రాథోర్. జనవరిలో శ్రీలంకకు బ్యాటింగ్ కోచ్ గా నియమితులైనప్పటి నుంచి శ్రీలంక అద్భుత విజయాలు సాధిస్తుంది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో వరుసగా 3 విజయాలను నమోదు చేసి సూపర్ 8 కు అర్హత సాధించడంలో బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోర్ పనితీరు ఎంతగానో ఉపయోగపడింది. ఇక నిశాంక సెంచరీ చేయగానే తనని హక్ చేస్తూ కనిపించాడు. గతంలో టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోర్ టీమిండియా విజయాల్లో ఎంతో కీలకంగా వ్యవహరించారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు. బ్యాటింగ్ కోచ్ గా తన సేవలు నచ్చి శ్రీలంక ఈ ఏడాది జనవరి నుంచి బ్యాటింగ్ కోచ్ గా నియమించుకున్నారు.